బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో పెద్దలు గౌరవనీయులు జస్టిస్ ఈశ్వరయ్య గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు పాల్గొనడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దాదాపు 2 దశాబ్దాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టంగా మారినటువంటి పరిస్థితి ఈ రోజు అనుభవంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రారంభంలో తెలంగాణలో బహుజన రాజ్య నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైంది. తెలంగాణలో ప్రజాస్వామ్యం అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైంది. తెలంగాణ సంపద మీద, తెలంగాణ పాలన మీద తెలంగాణ ప్రజలకు హక్కు దక్కాలనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించి సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టంగా మారినటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిని ఒకసారి మనం చూసుకుంటే, కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉదయపూర్ డిక్లరేషన్ అనే పేరు మీద ఏఐసిసి నాయకత్వంలో ఒక డిక్లరేషన్ అనౌన్స్ చేసుకున్నారు. దాంట్లో వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే, మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరికి తగ్గకుండా బీసీలకు టికెట్లు ఇచ్చి, అంటే అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చి గెలిపించాలనేది వాళ్ళ తీర్మానంలో ప్రధాన ఉద్దేశం. అదే మాదిరిగా జనాభా లెక్కలు సేకరించి జనాభా దామాష ప్రకారంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా బడ్జెట్ కేటాయించాలి, బీసీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆ బడ్జెట్ ఖర్చు పెట్టాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఈ రెండింటిని కూడా ఎన్నికలకు ముందే, అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరికి తగ్గకుండా మేము టికెట్లు ఇస్తామని చెప్పినటువంటి నినాదం లేదా హామీ ఏదైతే ఉన్నదో అది అసెంబ్లీ ఎన్నికల ముందే దాన్ని నలిపేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి. కానీ అట్లా ఇవ్వకుండా కేవలం 19 మాత్రమే ఇచ్చేసి, అది కూడా ఓడిపోయే సీట్లు సెలెక్టివ్ ఇచ్చేసి మమ్మల్ని పాత్ర పెట్టిన పరిస్థితి మేము చూస్తున్నాం. అదే మాదిరిగా అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికలప్పుడు టికెట్లు ఇవ్వకుండా నష్టం చేసిండ్రు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ రోజు వరకు నామినేటెడ్ పోస్టులలో కానీ, లేదా రాజ్యసభ ఎమ్మెల్సీ పోస్టులలో కానీ, లేదా ఇతర పోస్టులలో అన్నిట్లో కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఒక కులానికి సంబంధించిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని మాత్రమే గెలిపించుకోవడమో నామినేట్ చేయడమో మనం చూస్తున్నాం. నామినేటెడ్ పోస్టులలో దాదాపు 50% సీట్లన్నీ కూడా 1-2 కులాల వాళ్ళకి ఇచ్చుకున్నారు. మిగతా వాళ్ళకందరూ కూడా మొండి చేయి చూపినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే మాదిరి పార్టీ పదవులలో కూడా ఒక వ్యక్తి ఒక నాయకుడికి ఎదగాలంటే ముందు పార్టీలో నాయకుడిగా ఎదిగి పార్టీకి నాయకత్వం వహిస్తూ రాజ్యసభకు లేదా పార్లమెంట్ అంటే అసెంబ్లీ ఎన్నికలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటది. కానీ పార్టీలలో కూడా నాయకత్వం ఇవ్వకుండా బీసీ ఎస్సీ ఎస్టీలు అందరినీ కూడా కార్యకర్తలకు పరిమితం చేసి రాజకీయ బానిసలుగా మార్చేటువంటి పరిస్థితి ఇప్పుడు అమలవుతున్నది. దానికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ప్రభుత్వానికి ఒక డిమాండ్ ఒకటే, ఇప్పుడు పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు లేదా పార్లమెంట్ ఎన్నికల ముందు బీసీలకు జనరల్ సీట్లలో టికెట్లు ఇచ్చే సందర్భంలో ఎవరు మేము పార్టీ నాయకులు అని చెప్పి మేము పోటీ చేస్తామని చెప్పి అప్లై చేసుకున్న వాళ్ళకందరూ కూడా మీరు పార్టీ నాయకులు కరెక్టే, కానీ మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీకు టికెట్లు ఇవ్వలేము, మీకు టికెట్లు ఇస్తే మీరు ఓడిపోతారని చెప్పి మాకు ఎవరు కూడా టికెట్లు ఇవ్వాలి, బీసీలకు టికెట్లు ఇవ్వలేదు. కానీ అయినా ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఎమ్మెల్సీలను నామినేట్ చేసినప్పుడు కానీ, రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసినప్పుడు కానీ, లేదా నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ చైర్మన్ గా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి నామినేట్ చేసినప్పుడు కానీ దీనికి డబ్బులతో సంబంధం లేదు, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ప్రజల ఓట్లతో సంబంధం లేదు. అక్కడ బీసీలందరినీ కూడా నామినేట్ చేసి వాళ్ళందరినీ కూడా కార్పొరేషన్ చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ కూడా తీవ్రమైన అన్యాయం చేస్తూ వచ్చిండ్రు. పక్షపాతంగా ఒక కులాన్ని కేంద్రంగా చేసుకొని మిగతా 2-3 కులాలను మద్దతుగా కూడా కట్టుకొని ఒక 3-4 కులాలు గుట్టుగా కుట్రపూరితంగా పాలన కొనసాగిస్తున్న సందర్భం ఈ రోజు మనం చూస్తున్నాం. ప్రధానంగా స్పష్టంగా చెప్పాలంటే బడ్జెట్ కేటాయింపుల్లో కూడా సంవత్సరానికి బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా హామీ ఇస్తూ ఎన్నికలకు రావడం జరిగింది. 2 సంవత్సరాల బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. 2 సంవత్సరాల బడ్జెట్ లో మొదటి సంవత్సరం 9,000 కోట్లు ప్రకటించిండ్రు, 2వ సంవత్సరం 11,000 కోట్లు ప్రకటించిండ్రు. ఇది ప్రకటించారు కానీ ఇది కూడా ఖర్చు పెట్టలేదు. కాబట్టి ఇటు బడ్జెట్ విషయంలో చూసుకున్నా, నామినేటెడ్ పోస్టుల విషయంలో చూసుకున్నా, లేదా ఎమ్మెల్సీ ఎంపీ పోస్టుల విషయంలో చూసుకున్నా, లేదా పార్టీ పదవుల్లో చూసుకున్నా అన్ని దిక్కులు కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది బీసీలకు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా కలిసి సంఘటితంగా ప్రభుత్వం నిలదీస్తున్నారు. మొన్న ప్రవేశపెట్టిన 42% రిజర్వేషన్లను కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిండ్రు, బిల్లు పాస్ చేసిండ్రు. ఆ తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపిండ్రు. గవర్నర్ ఆమోదించినట్టుగా నిన్న మాకు రిపోర్ట్ అందింది. అది కేంద్రంలో మళ్ళీ పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, రాష్ట్రపతి ఆమోదించాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పనులను చేయడం కోసం కూడా
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి మేధావులను ప్రజా సంఘాల నాయకులందరినీ కూడా సమీకరించి వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే దాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అట్లా కాని పక్షంలో ప్రభుత్వం మళ్ళీ కుట్రపూరితంగా మమ్మల్ని మోసం చేస్తుందని చెప్పి మేము అర్థం చేసుకోవాల్సి ఉంటది. రెండవది ఏంటంటే ఇంకా ఇతర అంటే ఫిలప్ కానటువంటి నామినేటెడ్ అంటే కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు కూడా ఉన్నాయి. ఆ పోస్టులలో కూడా మొత్తంగా పోస్టులు అన్నింటిని కూడా బీసీలకు కేటాయించి బీసీల చేత ఆ పదవులు నింపాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఇప్పటికే ప్రకటించని ఇంకొక 6 మంత్రి పదవులు ఉన్నాయి. 6 మంత్రి పదవులలో ఇప్పటికే రెడ్లకు, వెలుబలకు, కమ్మ కులస్తులకు, ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చిండ్రు, కానీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. 1-2 పోస్టులు ఇచ్చినా కూడా అవి బడ్జెట్ లేని పోస్టులు, అధికారాలు లేనటువంటి పోస్టులు. కాబట్టి అక్కడ కూడా ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మిగతా 6 పోస్టులను మొత్తంగా బీసీలకు కేటాయించి ఆరుగురికి మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.